కానీ పవన్ కళ్యాణ్ గారి మాటల్ని, పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యల్ని ఏ రకంగా చూడాల్సిన అవసరం ఉంది? సనాతన ముఖ్యమంత్రిగా ఉన్న ఒక ఉప ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి, రాజ్యాంగపరమైన పొజిషన్లో ఉన్న వ్యక్తి లౌకికవాదం పేరుతో ఏవైనా చేస్తామంటే మేము భరించమంటున్నారు. నిజానికి లౌకికవాదాన్ని ప్రొటెక్ట్ చేయాల్సింది ఎవరు? రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న ఒక వ్యక్తి ఒక ఆరోపణ చేసి దానికి సంబంధించి ఆయన దీక్ష చేస్తానని చెప్పి కూర్చోవడం నైతికంగా సరైందిగానే కనపడుతుందా? ఇక్కడ రెండు అంశాలు ఉన్నాయి. దీక్ష చేయడం అంటే అన్ని రకాల భావోద్వేగాలను కంట్రోల్ చేసుకోవడం ప్రాథమికంగా. అంటే అతీతంగా సన్యాసులు, స్వాములు వాళ్ళకి మనం ఎన్ని తిట్టినా ఎన్నన్నా వాళ్ళు శాంతంగా, అంటే వాళ్ళు భవబంధాలు అధిగమించినారు అర్థం. మీరు అట్లాంటి దీక్ష చేసుకుని ఈ ఉపన్యాసాలేండి. నా పాయింట్ ఏంటంటే ఎవరికి చెప్తున్నారు మీరు మీ బాధని అంటున్నాను. లౌకికతత్వం పేరుతో ఏమన్నా లౌకికతత్వంలో లడ్డులో తప్పుడుగా పద్ధతులు కలపమన్నారా? ఒక మతంలో ఇంకో మతం జోక్యం చేసుకోమని లౌకికతత్వం చెప్పిందా? లౌకికతత్వం అంటే అవగాహన ఉందా? లౌకిక తత్వం అంటే ప్రతి మతాన్ని వాళ్ళు గౌరవించడం, ఇంకొక మతం అవమానించకుండా ఉండడం కూడా లౌకికతత్వం. లౌకిక తత్వం అంటే ఒక మతాన్ని అవమానించడం, ఒక మతంలో తప్పుడు పనులు చేయడం కాదు. అసలు లౌకికత్వమే కాదు అది. దాని మీరేది లౌకికత్వం అంటే అర్థం ఏంటంటే ఏమైనా చేసుకోవచ్చు హిందూ మతం అని చెప్పి భాషను చెప్తున్నారా? అది లేదు లౌకికత్వంలో. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు లౌకికత్వం గురించి ఇప్పుడు చదువుకోవాలి. రెండో అంశం ఏంటంటే ఆవేశం ఎందుకు? మీరు అధికారంలో ఉన్నారు. మీరో ప్రతిపక్షం ఆవేశపడితే ఒక అర్థం ఉంది, వాళ్ళకి మార్గం లేదు. అధికారంలో ఉన్న వాళ్ళకి మీకు అధికారం ఉంది, నేరుగా శిక్షించమంటున్నాను. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా శిక్షకు సిద్ధంగాను నన్ను విచారించద్దంటే నేను ఖచ్చితంగా ఖండిస్తాం. కానీ ఆయన రెడీ అంటా ఉంటే మీరు విచారణకు రెడీ కాకుండా ఇప్పుడు జూలై ఎండ్ పాయింట్ లో మీకు రిపోర్ట్ వచ్చింది అంటున్నారు. ఇప్పుడు 2 నెలలు అయింది. ఇప్పుడు సిట్ వేయద్దని ఊరు చెప్పారు మిమ్మల్ని. సిట్ వేస్తే శాంటిటీ ఉండదని నేను అంటున్నాము, ప్రతిపక్షం వ్యతిరేకిస్తా ఉంది. వేసేస్తే ఊడొద్దంటాడు. ఇప్పుడు ఎవడని అడ్డుకున్నారా వచ్చి మిమ్మల్ని వేసేస్తా అనౌన్స్ చేశారు, బహుశా నిన్న అనౌన్స్ చేశారు కదా సిట్ కూడా వేస్తామని. ఆఫీసర్ ఎవరో ఈరోజు చెప్తారేమో. నా పాయింట్ ఏంటంటే సో పవన్ కళ్యాణ్ గారు చెప్తున్న దానిలో సరే రాజకీయంగా ఎవరికైనా భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు, కానీ ఇంత పెద్ద కంట్రీలో, ఇంత ఎక్కువ మంది హిందూ పాపులేషన్ ఉన్న కంట్రీలో మైనారిటీలకు తక్కువ సంఖ్య కలిగిన మతాలకు సంబంధించిన వాళ్ళకి ఏమైనా జరిగితే ప్రతి ఒక్కరు సానుభూతి చూపిస్తున్నారు తప్ప హిందువులకు ఏమైనా జరిగితే మాట్లాడొద్దు అంటే ఎలా? హిందువుల పట్ల, వాళ్ళ సమస్యల పట్ల, వాళ్ళకి అవమానం జరుగుతున్నప్పుడు, అపచారం జరుగుతున్నప్పుడు మాట్లాడకూడదంటే ఎలా? ఎందుకు సైలెంట్గా ఉంటాము అనే ప్రశ్న ఆయన రైజ్ చేస్తున్నారు. వ్యాలిడ్ కదా? అదే వ్యాలిడ్ పాయింటే. ఇప్పుడు తిరుమలలో శ్రీవారి లడ్డు పైన ఇట్లాంటి వచ్చింది అనగానే ఎవరు ఆందోళన చెందట్లేదు, మీరు ఆందోళన చెందుతున్నారు. రెగ్యులర్ గా ఈ డిబేట్లు ఏంటి? మీరు ప్రజా సమస్య మీద డిబేట్లు పెట్టకుండా ఇది ఎందుకు పెడుతున్నారు? దాని ప్రాధాన్యత ఉంది కాబట్టే, దీన్ని తేల్చాలనే ఆవేదన ఉంది కాబట్టే. మనలాంటి వాళ్ళు ఎందుకు మాట్లాడుతున్నాం? ప్రతిపక్ష నాయకుడు ప్రధానమంత్రిని జోక్యం చేసుకోమని అడిగాడు. సుబ్రహ్మణ్య స్వామి సుప్రీంకోర్టులో పిటిషన్ వేశాడు. అందరూ ఆందోళన ఏంది? దొంగలు తేల్చమని. తేల్చాల్సింది ఎవరు? పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు. మీరు వచ్చి ఆవేదన చెందితే ఎట్లా? ఎవరు జోక్యం చేసుకుని? అందరూ జోక్యం చేసుకునే. జోక్యం అంటే అర్థం ఏంటంటే రాజకీయ ఉపన్యాసాలు చెప్పడం కాదు. అధికారంలో ఉండే వాళ్ళు జోక్యం చేసుకోవడం అంటే విచారణ జరిపి శిక్షించడం. దీన్ని ఎవరు అడ్డుకుంటున్నారు మిమ్మల్ని అంటున్నాను. ఇప్పుడు పాయింట్ ఏంటంటే మిమ్మల్ని ఎవరన్నా సిట్టేస్తారంటే వేయొద్దు అని అడ్డుకుంటే అభ్యంతరం. మీరు చెప్తున్నది అబద్ధాలని మాజీ ముఖ్యమంత్రి చెప్తున్నాడు. నిజాలను నిరూపించుకోండి. మీరు ప్రతిపక్షం కాదు కదా, అధికార పార్టీ. కానీ జోక్యం చేసుకోవద్దు అనేవారు జోక్యం చేసుకుని మొర్రు అంటున్నాం. ఇది జోక్యం కాదు. దీక్షలు చేసి ఉపన్యాసాలు చెప్పడం జోక్యం కాదు. జోక్యం అంటే ఏంటంటే ఇమీడియట్ గా విచారణ జరిపి దొంగల్ని లోపలేయడం. దీని ఎవరు ఆ పని చేయకుండా మీరు దీక్షలు పెట్టేసి ఇతరులు నిందిస్తే